జగిత్యాల జిల్లా నుండి తమిళనాడుకు అక్రమంగా బాయిల్డ్ రైస్ తరలిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బాయిల్డ్ రైస్ తరలింపులో మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అధికారులకు లంచాలు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అక్రమంగా రైల్లో బాయిల్డ్ రైస్ తరలిస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎఫ్సీఐకి సంబంధించిన బియ్యమని జిల్లా అధికారులు చెబుతున్నా స్థానికులు మాత్రం దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైతుదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఇటు తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా బాయిల్డ్ రైస్ తరలిస్తున్నారని మాత్రం సోషల్ మీడియాలో వార్తలు అయితే చిక్కర్లు కొడుతుంది. అయితే దాదాపు మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఈ బియ్యం అనేది అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. కొందరైతే ఇటు ఎఫ్సీఐకి సంబంధించిన బియ్యంగా పేర్కొంటున్న నేపథ్యంలో మాత్రం ఎఫ్సీఐ అధికారులు మాత్రం తమకు వ్యాగన్ మాత్రం పోవడం లేదంటూ కూడా స్పష్టం చేశారు. ఇటు జిల్లా అధికారులు మాత్రం ఎఫ్సీఐకి సంబంధించిన వాటిగా చెప్తున్నప్పటికీ కూడా ఎఫ్సీఐ అధికారులు మాత్రం తమకు సంబంధించిన లోగో ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఎలాంటి లోగోలు లేకుండా కూడా ఇటు దాదాపు సుమారు 200కు పైగా లారీలలో ఈ బియ్యం అనేది బాయిల్డ్ రైస్ అనేది తరలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు అధికారులకు లంచం ఇచ్చేందుకు కూడా అదనంగా కూడా ఈ రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జగిత్యాల జిల్లాలో మాత్రం ఇటు బాయిల్డ్ రైస్ అనేది జిల్లా అధికారులే ఆ రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుండి దాన్ని తరలించాలని చెప్పేసి కూడా బయట స్టేట్ కు వేరే వారికి అమ్ముకోవాలని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా మనకు సమాచారం అందింది. మొత్తానికి అయితే దాదాపు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం ప్యాడీని ఏదైతే కొనుగోలు చేయొద్దన్నట్టు చెప్పిన నేపథ్యంలో మాత్రం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 38,000 కోట్ల మెట్రిక్ టన్నుల వరిని మాత్రం ప్యాడీని మాత్రం కొనుగోలు చేసిందని చెప్పవచ్చు. 38 లక్షల మెట్రిక్ టన్నుల పూర్తి స్థాయిలో 7,000 కోట్లకు పైగా ఉంటుందని కూడా అంచనా వేశారు. అయితే అప్పటి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసిన ప్యాడీ మాత్రం ఇటు రైస్ మిల్లర్ల వద్దనే ఉండిపోయింది. అయితే అనంతరం మాత్రం జరిగిన పరిణామాల దృష్ట్యా దాన్ని టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వారికి మాత్రం టెండర్ ను పిలిచినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆ పూర్తి స్థాయిలో అప్పుడు దాదాపు తూతూ మంత్రంగా ఉన్న ఒక 4-5 మాత్రమే టెండర్ లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అతి తక్కువ ధరకు టెండర్ పలకడంతో దాన్ని రద్దు చేసి మళ్ళీ టెండర్ ప్రక్రియ అనేది 10.5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వారికి మాత్రమే టెండర్ ప్రక్రియ ఇవ్వాలని సూచించారు. అయితే అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని ఎలక్షన్ కోడ్ రావడంతో దాన్ని రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు నిలిచిపోయిన అనంతరం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టెండర్ ప్రక్రియ అనేది పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మంచుకొండ అగ్రోస్ కు సంబంధించి 2,007 రూపాయలకు మాత్రం టెండర్ ప్రక్రియ అనేది వేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే అప్పటి 2,007 రూపాయలు అగ్రోస్ సంబంధించి మంచుకొండ అగ్రోస్ కు టెండర్ ప్రక్రియ రాగా అప్పటి నుంచి కూడా ఈ గోదాంల వద్ద 2.5 సంవత్సరాలుగా కూడా ఆ పూర్తి స్థాయిలో దాని ధాన్యం అనేది గోదాంలలోనే పేరుకుపోయి ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన అమౌంట్ మాత్రం 2,007 రూపాయలు ఉండగా అదనంగా దీన్ని బియ్యంకు మార్చి కదా అదనంగా 2,223 రూపాయలు అంటే దాదాపు ఒక్కో క్వింటాల్కు ఒక్కో రైస్ మిల్లర్ ఒక్కో క్వింటాల్కు 216 రూపాయలు కూడా అదనపు భారం పడుతున్నట్టు కూడా మనకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అదనంగా కూడా ఈ డబ్బులు చెల్లించాలని చెప్పేసి రైస్ మిల్ల అసోసియేషన్ కూడా ఆ కీలక నాయకులు దీనిలో ఒత్తిడి చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. కీలకంగా ఉన్న ఈ ఎవరైతే ప్రభుత్వ అధికారులకు కావచ్చు ఇటు రైస్ మిల్లర్లకు మధ్య ఉన్న కీలక నాయకులు ఈ రైస్ మిల్లర్లను ఒత్తిడి తీసుకొచ్చి ఆధారంగా 216 రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అలాంటి ఒత్తిడికి లొంగని వారిపై కూడా
చెకింగ్ తనిఖీల పేరుతో మాత్రం వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా ఆ ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సింది పోయి పూర్తి స్థాయిలో ఇప్పుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఇటు బియ్యాన్ని బాయిల్డ్ రైస్ మాత్రం అక్రమంగా తరలిస్తున్నారనే ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనిపై మాత్రం స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ జైత్యాల జిల్లా కేంద్రం నుంచి ఇటు తమిళనాడు రాష్ట్రానికి వ్యాగన్లలో తరలించడం పట్ల దాదాపు సుమారు 9 కోట్ల విలువైన బాయిల్డ్ రైస్ తరలిస్తున్నట్టు కూడా ఆ సోషల్ మీడియాలో ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే అక్రమంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికుల నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం బాయిల్డ్ రైస్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ అనేది కొనసాగుతున్నట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందింది. రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అద్దన్నప్పటికీ కూడా కొనుగోలు ఏదైతే చేసినారో దానికి సంబంధించిన ప్యాడీకి ప్రొక్యూర్మెంట్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఈ రైస్ మిల్లర్లపై ఒత్తిడి అనేది తీసుకొస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు విచారణ చేపట్టి ఎవరైతే కీలకంగా ఆ అధికారులకు లంచాలు ఇచ్చేందుకు కూడా దీన్ని అదనంగా వసూలు చేస్తున్నారనే కోణంలో కూడా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వ్యవహారంలో ఎవరైతే రైస్ మిల్లర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇలాంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ఎవరైతే బాధ్యులపై ఉన్నారో వారిపై చర్యలు